Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. సినిమా పేరు ప్రేమంటే అవును సుమా కనకాల కూడా ఇన్నా అవును సరే రియల్టీకి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రియాలిటీకి చాలా తక్కువగా మాట్లాడే ఆర్టిస్టులనే మేము చూసాం. బట్ లాస్ట్ 3-4 years నుంచి వచ్చిన అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి ఆ రూట్స్ తెలుసు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళినా కానీ అలానే మెయింటైన్ చేస్తున్నారు. బట్ దాంట్లో దర్శికి నేను ఇప్పుడు 100 హై వేస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? అదే ఉంది కదా సినిమా. గ్లామర్ కూడా చాలా చేంజ్ అయింది. స్కిన్ గ్లో వచ్చింది. ప్రోడక్ట్ మార్చాలని మధ్యలో మామూలు వాడి పేరు చెప్పి ఎందుకు హైలైట్ చేయడం. వైఫ్ ఎక్కువ మీ సినిమాలు చూసినప్పుడు నెగిటివ్ చెప్తారు, పాజిటివ్ చెప్తారు. పాజిటివ్ చెప్పింది పక్కన పెడదాం, నెగిటివ్ గా చెప్పింది ఏంటి మీ రోల్ గురించి? అప్పుడప్పుడు ఇలాంటి వేషాలు నువ్వు నీ సినిమాల్లో చేయంటది. యాక్టింగ్ నేర్చుకుంటే మళ్ళీ పెళ్లి చూపులు చూడాలి మనం. అబ్బో అంతలేదు. దర్శికి మంచి హీరో, ఓన్లీ హీరోగానే చేయాలనిపించుకునే మనస్తత్వం ఎక్కువ ఉంటుందా, లేకపోతే మంచి యాక్టర్ మంచి రోల్ చేశారు? మీరు చెప్పేది మన ఫిష్ వెంకట అన్న కోసం నువ్వు చేసినారు, అదొక గొప్ప స్టోరీ. పాల శ్యామల గారి గురించి అలాంటి పనులు చేసినప్పుడు, అలాంటి స్టోరీస్ ఎవరైనా చెప్పినప్పుడు కూడా ఇంకోరు ఇన్స్పైర్ అవుతారు. దోస్ ఆర్ ద స్టోరీస్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ అండ్ యూ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్ లైక్ దాట్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పుడే రోషన్ గారు మా టీజర్ మళ్ళీ చూడడం జరిగింది. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. అలాగే నేను చాలా బ్రాండెడ్ వాచ్ పెట్టుకున్నాను, మరీ చూపిస్తున్నారు ఇట్లా అనుకుంటుంటూ. అలాగే సినిమా పేరు ప్రేమంటే అవును ఆనంది సుమా కనకాల కూడా ఇన్నా అవును సూపర్, కంగ్రాచులేషన్స్ దర్శి. థ్యాంక్ యూ. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలంటే మాకు రాజశేఖర్ గారు, శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు గుర్తొస్తుంటారు. శుభలగ్నం, శుభమస్తు, ప్రైస్ రావు ఇలాంటి సినిమాలు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే ఫ్యామిలీ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే దర్శి పేరు ఎక్కువ పడుతుంటుంది. అండ్ అటు పక్క కామెడీతో పాటు ఎంటర్టైన్ చేస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ని. కూర్చొని హ్యాపీగా 2 hours అయినా 2.5 hours అయినా నవ్వుకోవచ్చు. మన కుటుంబంలో జరిగే అన్ని సన్నివేశాలు దర్శి చాలా బాగా బ్యూటిఫుల్గా చూపిస్తారు అనేది బయట గట్టిగా ఉంది. బట్ లైక్ ప్రేమంటే టీజర్ ట్రైలర్ కూడా చూసినప్పుడు నాకు అదే అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ప్రియదర్శి, ఆనంది అండ్ సుమా కనకాల ఇన్ చాలా బాగుంది. అండ్ విజయశాంతి గారు ఎట్లయితే సర్లేదు నీకెవరు మహేష్ బాబు గారి కోసం వచ్చారో, అండ్ సుమా కనకాల కూడా దర్శి కోసం ఇన్ అయిపోయారు. ఎలా అనిపిస్తుంది? వారు ప్రీ రిలీజ్ లో నన్ను చూసి మీతో ఎప్పుడైనా పని చేయాలరా అని అనుకొని అక్కడే ఆ స్టేజ్ దిగి జస్ట్ మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని మా దగ్గరకు వచ్చేసారు. అండ్ వెన్ షీ వాక్డ్ ఇన్ టు అవర్ ఫిలిం వి నో ఇట్ కేమ్ టు అ గ్రేట్ పొజిషన్. చాలా బాగా చేశారు సుమక్క. అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీస్ డన్ ఇన్ దిస్ ఫిలిం. మస్తుండే వర్క్ చేయడం కూడా అక్కతోటి. అంటే ఇప్పుడు మనము స్టేజ్ మీద ఉండి ఏవో మాట్లాడుతుంటే తను మా పేర్లు, స్పాన్సర్ల పేర్లు కలిపి చెప్తుంటే అదొక ఫీలింగ్. ఇక్కడికి వచ్చి మాతో పాటు కూర్చొని సీన్ చేసి డైలాగ్ చెప్పడం, దట్ వాస్ అమేజింగ్ యాజ్ వెల్. ఓకే. అండ్ దర్శి అంటే ఇంకొకటి, ఇప్పుడు అంతా కమర్షియల్ సినిమాలు ఎక్కువ, హారర్ లేకపోతే మైథలాజికల్ అంటారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు, లేకపోతే ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి. కానీ ఇలాంటి సినిమాలు ఆలోచించే విధానం కూడా మారిపోయింది. చాలా వరకు హీరోస్ చాలా చేయట్లేదు ఇప్పుడు. ప్రీవియస్గా చేసేవాళ్ళు, బన్నీ కానీ ప్రభాస్ కూడా చేశారు, డార్లింగ్, ముస్తఫా బిట్ ఇలాంటివి. తర్వాత ఎవరు చేయట్లేదు ఇప్పుడు. అంటే వీటి మీద ఎందుకు ఇంట్రెస్ట్ మీకు ఫస్ట్ నుంచి అయినా కానీ, ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు కానీ? కథ బాగుంటే ఏదైనా చేస్తా అంతే. ఇప్పుడు అట్లాగే కదా, అందుకే కోర్టు చేసా, అందుకే 35 చేసా. ఇట్స్ జస్ట్ దట్ ద గ్రేట్ స్టోరీ హ్యాస్ టు బి దేర్ ఇన్ ప్లేస్. అండ్ ఓన్లీ గ్రేట్ స్టోరీస్ విల్ వర్క్ ఇన్ థియేటర్స్. అండ్ ఆ స్టోరీసే నాకు పేరుస్తాయి. సో ఇది ఫ్యామిలీ ఆడియన్స్కే చూస్తారు కాబట్టి ఇవే చేయాలి. జస్ట్ గుడ్ స్టోరీస్. అండ్ అది వైలెన్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే హారర్ అయినా ఉండొచ్చు. సో వి థాట్ విల్ డూ దిస్. నేను ఓం మెంబర్స్ చేసిన కారణం కూడా అదే. అందులో ఆ పాయింట్ నచ్చి నేను డెఫినెట్లీ చేయడం జరిగింది. కానీ బలగం బిఫోర్ ప్రియదర్శి వేరు, బలగం తర్వాత ప్రియదర్శి వేరు. అంటే ఫ్యాన్ బేసే కాకుండా అంటే సినిమాల పరంగా కూడా తీసుకునే ప్రతి ఒక్క ఆలోచన లేకపోతే కథలు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్నారు అనిపించింది నాకైతే.
బట్ ఇంత మార్పు అనేది దర్శిలో మీరు అనుకున్నారా ఇట్లా వస్తుందని? ఫ్యామిలీ కానీ మీరు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ వెల్ విషెస్ చెప్తుంటారా? తెలియదు బ్రో, అంటే తెలియదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు రానున్న రోజులు ఎట్లా ఉంటాయి అనేది, ఫ్యూచర్ అనేది అసలు అంత ప్రిడిక్ట్ చేయము. నేను అసలు ఆలోచించా ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి కూడా ఆలోచించా నేను. ఇప్పుడు కథ మంచిగా నచ్చింది చేద్దాం అనుకుంటే అంతే, అదే ఫోకస్ ఉంటుంది, అదే ఉంటుంది, దాన్ని బాగా చేయాలనే పట్టుదల ఉంటుంది అంతే. అంతేగాని దాని ద్వారా వచ్చిన రిజల్ట్ వల్ల ఏమవుతుంది నా లైఫ్లో, మెటీరియల్ చేంజెస్ ఉంటుంది, కానీ మెటీరియల్ చేంజ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేంజ్ ఉంటుంది, మోర్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అంతేగాని పెద్ద దానికి మించి ఇంకా ఏదో అయిపోద్ది అనేది నేను అనుకోను. అంటే దర్శికి మంచి హీరో, ఓన్లీ హీరోగానే చేయాలనిపించుకునే మనస్తత్వం ఎక్కువ ఉంటుందా, లేకపోతే మంచి యాక్టర్, మంచి రోల్ చేశారు, మంచి మీరు చెప్పేది అదే కావాలి అంతే. అండ్ నా విషయంలో నాకు పూర్తి క్లారిటీ ఉంది. అండ్ నా గురించి నాకు బాగా తెలుసు. సో ఐ వాంట్ టు బీ అ గుడ్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కూడా ఎక్కడైనా చాలా మంది క్రౌడ్లో నన్ను హీరో 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 అని ఇట్లా అంటుంటే కూడా నాకు కాస్త ఇట్లా భయం వేస్తుంటుంది. బట్ ఒక సినిమా బాగా చేసాను అన్నప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ద జనరేషన్ దట్ స్టోరీస్ విల్ బి సెలబ్రేటెడ్. అండ్ సునీల్ గారు అన్నట్టు నాతోటి ఇట్స్ ఆల్వేస్ ద స్టోరీస్ సార్ దట్ విల్ బి గోయింగ్ టేకింగ్ us ఫార్వర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మన ఫిష్ వెంకట అన్న కోసం నువ్వు చేసిన అదొక గొప్ప స్టోరీ చెప్పుకోవడానికి. అది ఇట్లా నువ్వు లేకపోతే పావుల శ్యామల గారి గురించి అవి అలాంటి పనులు చేసినప్పుడు, అలాంటి స్టోరీస్ ఎవరైనా చెప్పినప్పుడు కూడా ఇంకోరు ఇన్స్పైర్ అవుతారు. ఇంకోరు ఇట్లా మనం కూడా చేయొచ్చు కదా, ముందుకు రావచ్చు కదా అని అందరం డొనేట్ చేయడానికి ఏమన్నా ఆస్కారం దొరుకుతాయి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. దోస్ ఆర్ ద స్టోరీస్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ and you want to inspire people like that. That is what I'll do from my side as a filmmaker. I mean as an artist. So ఇప్పుడు దర్శి అంటే ఫ్యాన్స్ ఇంకా అట్లనే అదే అంటున్నా. ఇప్పుడు ఎవరైనా రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, నేను ఒక 8,000 నుంచి 10,000 ఇంటర్వ్యూస్ చేసి ఉంటా. దిస్ ఈజ్ మై 10th year, బిఫోర్ ఒక 3 years 13 years వచ్చేది. బట్ రియాలిటీకి చాలా తక్కువగా మాట్లాడే ఆర్టిస్టులనే మేము చూసాం. స్క్రీన్ మీద స్క్రీన్ బయట యాక్ట్ చేస్తూ ఉంటారు. ఆర్టిఫిషియల్ నవ్వు, ఆర్టిఫిషియల్గా హగ్ చేసుకోవటం, ఇవన్నీ చాలా చూసుంటాం మేము. అది తెలుస్తుంది మనకు, ఆ టచ్ కూడా అర్థమవుతుంది. అంటే ఇచ్చి ఇప్పుడు పలకరించాలి అన్న ఫీలింగ్ ఉందని కూడా చూసాం అప్పుడు. అంటే చెప్తాను. బట్ లాస్ట్ 3-4 years నుంచి వచ్చిన, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి ఆ రూట్స్ తెలుసు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళినా కానీ అలానే మెయింటైన్ చేస్తున్నారు. బట్ దాంట్లో దర్శికి నేను ఎప్పుడు 100కి 100 ఇస్తాను. ఇదే thumbnail వేయండి, దర్శి నీకు మంచి వ్యూస్ వస్తాయి భయ్, ఇంకేంది రావాలనే కోరుకుంటున్నా. కానీ కొట్టిస్తా, ఇట్లా కొంచెం ఎక్కువ చేపిస్తా. ఎందుకు ఏడుస్తున్నావు? అదే ఉంది కదా సినిమా. అది లేదు, నవ్వుకునేదే ఉంది. మళ్ళా చెప్పకు, ఆడియన్స్ అందరూ వేరేలా ఫీల్ అవుతుంది. కానీ గ్లామర్ కూడా చాలా చేంజ్ అయింది. ఏంటి నువ్వే ఇన్స్పిరేషన్. చూడు, నీ హెయిర్ స్టైల్ నా హెయిర్ స్టైల్ ఒకేలా ఉంది. అది ఓకే. ఇక్కడ డ్యూయల్ స్క్రీన్ వేసుకో ఒకసారి, కెమెరాకి నేను అందులో చూస్తాను, ఇందులో చూడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ వేసుకుంటే నీకు తెలుస్తుంది మన ఇద్దరం ఎట్లుందో హెయిర్ స్టైల్. ఓకే. లేదు, చాలా చేంజ్ వచ్చింది, స్కిన్ గ్లో వచ్చింది. యా, మంచి కొంత మేకప్ మార్చా ఇప్పుడు కొంచెం. ఏం మేకప్? మేకప్ అది ప్రోడక్ట్ మార్చాను నేను, నాకు తెలియదు. మామూలుగా వాడి పేరు చెప్పి ఎందుకు హైలైట్ చేయడం? మేకప్ నా టీమ్ మెంబర్ రవి అతను కాదు అంటుంది ప్రోడక్ట్. నిజంగా నాకు తెలియదు భయ్యా, నిజంగా నాకు తెలియదు. ఆల్ ఏంటంటే వి ఎక్స్పెరిమెంట్ సంథింగ్ ఆన్ అవర్ స్కిన్ ఇఫ్ ఇట్ వర్క్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గుడ్ స్లీప్ అండ్ డైట్. డెఫినెట్లీ అవైతే దాంట్లో కాంప్రమైజ్ లేదు. గుడ్. ఇప్పుడు సినిమాలో జరిగినట్టు ఇంట్లో రెగ్యులర్ గా ఉంటుందా ఇలాంటి? రెగ్యులర్ గా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది. అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ మనకి అరే ఇది మన ఇంట్లో కూడా అవుతుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. ఎలాంటి సీన్స్ లో అట్లా అనిపించేది? అంటే ఎలాంటి సీన్స్ లో అంటే లిటిల్ మూమెంట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు తినేటప్పుడు కానీ, ఇప్పుడు వంట గదిలో కానీ, లేకపోతే బెడ్రూమ్ లో కానీ, లేకపోతే తిట్టుకుని కొట్టుకునే టైంలో కానీ, యూ విల్ ఫీల్ వన్ ఆర్ దోస్ మూమెంట్స్. లైక్ యూ విల్ ఫీల్ లైక్ అండ్ అది మనకి చాలా రిలేటబుల్ అనిపిస్తుంది. ఎనీబడీస్ లైఫ్. వైఫ్ ఎక్కువ మీ సినిమాలు చూసినప్పుడు నెగిటివ్ చెప్తారు, పాజిటివ్ చెప్తారు.
పాజిటివ్ చెప్పింది పక్కన పెడదాం, నెగిటివ్ గా చెప్పింది ఏంటి మీ రోల్ గురించి? నీకేంటి యాక్టింగ్ మర్చిపోయావు, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అంటాడు అంటది. లేకపోతే ఏంది నువ్వు ఎందుకు ఇవన్నీ ఇట్లా చేస్తున్నావు అది ఇరుతుంది, కొంచెం నేర్చుకో యాక్టింగ్ అట్లా కూడా అంటది. అప్పుడప్పుడు ఇలాంటి వేషాలు నువ్వు నీ సినిమాల్లో చేయంటది. సో అట్లాంటి సో యాక్టింగ్ నేర్చుకుంటే మళ్ళీ పెళ్లి చూపులు చూడాలి మనం. అబ్బో అంత లేదు లేదు, పోయి యాక్టింగ్ నేర్చుకోవాలంటే మళ్ళా లైక్ లెర్న్ సమ్ లైక్ స్కిల్ ని మళ్ళా అప్గ్రేడ్ చేసుకో అట్లా. అంటే యాక్చువల్గా మీరు నా మిర్రర్ ముందు కానీ ఇలా ప్రిపేర్ అవుతుంటారా? మంచి లాంగ్ లెంతీ డైలాగ్స్ ఉన్నప్పుడు, ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ పరంగా ఒకసారి చూసుకుంటా నేను, చూసుకొని దాన్ని బాగా ఫీల్ అవుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఫీల్, యూ రిహర్స్ అండ్ యూ దెన్ చెక్ మానిటర్. అర్థం తక్కువ యాక్చువల్లీ, అప్పుడప్పుడు చేస్తాను నేను అర్థం. అంతగాని అంత సెల్ఫ్ అవేర్ గా మైండ్ లో ఉండాలనుకుంటా కానీ లుక్ లో ఉండాలని అనుకోను. అంటే చూస్తున్న విధానం కూడా నేను ఎప్పుడు ఏంటంటే వెన్ ఐ ఫీల్ ఆటోమేటిక్లీ ఐ ఫీల్ ద కెమెరా విల్ క్యాప్చర్. అండ్ ఎప్పుడైనా చూసుకుంటా ఓకే ఇది వర్ నాట్ వర్కింగ్. ఓకే. రాహుల్ రామకృష్ణ, దర్శి మీ కాంబినేషన్ అంటేనే చాలా ఇష్టపడతారు. కానీ ఈ మధ్యకాలంలో రాహుల్ సినిమాలు చాలా తగ్గించారంటే అంటే వేరే స్టేట్లలో వేరే లాంగ్వేజ్లలో బిజీగా ఉన్నారా లేకపోతే ఏమంటే మళ్ళీ మాకు స్క్రిప్ట్ వస్తే మేము ఖచ్చితంగా ఒకటి చేస్తాము. అండ్ డెఫినెట్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ అ కాంబినేషన్ టు హ్యాపెన్ ఆఫ్టర్ ఓం భీమ్ బుష్. మాకు ఎందుకు రాలే అంటే వస్తాయి కానీ ఇట్స్ నాట్ లైక్ మా ఇద్దరికి నచ్చే స్టోరీ ఎప్పుడు నాకు కుదిరితే ఖచ్చితంగా, ఎందుకంటే మిఠాయి తర్వాత మేము ఇద్దరం డిసైడ్ చేసుకున్నాం అనమాట. ఇంకెప్పుడన్నా పని చేస్తే మనము మంచి సినిమాలోనే పనిచేయాలనుకున్నాము. అట్లనే బ్రోచేవారు ఎవరు వచ్చింది, అలాగే ఏవన్ ఎక్స్ప్రెస్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఓం భీమ్ బుష్ వచ్చింది. అండ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ డిడ్ రియలీ వెల్ ఫర్ మీ, సో అండ్ ఫర్ హిమ్ యాజ్ వెల్. సో వీ ఓన్లీ వాంట్ టు డూ దట్ కైండ్ ఆఫ్ సేమ్ బాండింగ్. అలానే ఉంటారు ఇప్పటికి? అంతే, ఫోన్ లో మాట్లాడుకోవడం, కలవటం, గ్యాప్ ఏమైనా వచ్చిందా? ఎందుకు, మనం నిన్ననే మాట్లాడిన వాటితో నేను. ఓకే, డే కాకపోయినా కలుస్తుంటాం అప్పుడప్పుడు. అండ్ దెన్ మాట్లాడతాం భయ్య, గుడ్ ఫ్రెండ్, ఇంకేముంది కదా చెప్పాలి దాని గురించి. అంతే. ఓకే. సినిమాలు కాకుండా అంటే ఫ్యామిలీస్ తో కానీ లేదా ఫ్రెండ్స్ తో వెకేషన్స్ కి స్ట్రెస్ బస్టింగ్ అంటే లేకపోతే ప్రెజర్ అంటే ఉంటది కదా సినిమా ఇండస్ట్రీ, స్ట్రెస్ బస్టర్. వీళ్ళ ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను ఫ్రీక్వెంట్ గా కలిసి ఫ్రెండ్స్ లో వాడు బయటికి వెళ్తాం. ఖచ్చితంగా మేము బయటకి ప్లేసెస్ కి వెళ్తారు ఎక్కువ? మేము లాస్ట్ టైం అందరము మనం కాఫీ దానికి వెళ్ళినాం. మేము ఇక్కడే కాదు నేను చెప్పేది, అవుట్ ఆఫ్ చాలా రోజులు మేము ఇద్దరం ట్రావెల్ చేసిన తక్కువ యాక్చువల్లీ. నేను ఫ్యామిలీతో రీసెంట్లీ వి వెంట్ టు, నేను మా వైఫ్ వి వెంట్ టు అమెరికాలో, వి వెంట్ టు యోసెమిటీ నేషనల్ పార్క్. ఓకే. అండ్ ఇయర్లీ ఒకసారి గోవా ట్రెడిషన్ ఒకటి ఉంటుంది, అది కూడా ఇయర్లీ ఒకసారి గోవా అట్లా పోయేసి వస్తుంటాం. ఒక 2-3 days అట్లా ఖాళీ ఉన్నప్పుడు, ఏదైనా క్విక్ బ్రేక్ ఉన్నప్పుడు విల్ జస్ట్ గో. అండ్ వీఆర్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ థింకింగ్ అని నేషనల్ ఫారెస్ట్ ఏదైనా వెళ్దామని అనుకుంటున్నాం. ఓకే. ప్రేమంటే ప్రియదర్శి, ఓకే, ఆనంది, సుమ కనకాల గారు ఇద్దరు ఫస్ట్ టైం మీరు వర్క్ చేయటం. సుమగారితో కూడా ఫస్ట్ టైం కదా ఇది? థ్రిల్లింగ్ అనమాట ఇద్దరితో వర్క్. అబ్సల్యూట్లీ. అండ్ డెఫినెట్లీ ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అమేజింగ్ యాక్టర్స్. అవును. సుమ గారు షీఈస్ అ లెజెండ్, యూ డోంట్ హ్యావ్ టు టెల్ అబౌట్ దాట్. ఆనంది ఈజ్ పర్సనలీ ఫర్ మీ అ గ్రేట్ డిస్కవరీ. అంటే వాట్ అన్ యాక్టర్ అనిపించింది నాకు కూడా. చాలా చాలా టాలెంటెడ్, బాగా నాకంటే ఇన్ఫాక్ట్ షీఈస్ అ సీనియర్ యాక్టర్ టు మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్. నాకంటే ముందు నుంచి షీ స్టార్టెడ్ వర్కింగ్. తమిళ్లో షీఈస్ అ బిగ్ స్టార్ అండ్ తెలుగులో ఐ థింక్ షీఈస్ క్యాచింగ్ అప్ గ్రేట్ థింగ్స్. ఓకే. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హావ్ బీన్ వర్కింగ్ విత్ హర్. అండ్ ఇంకోసారి కుదిరినా కూడా ఐ విల్ వర్క్ విత్ హర్ యాక్చువల్లీ. ఓకే. సో ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు ఏమన్నా అంటే డెఫినెట్గా ఉంటుంది కదా, వాళ్ళు కాల్ పెట్టాలన్నా లేకపోతే నేను చెప్తుంటారు కట్టప్పలో ప్రభాస్ కాల్ పెట్టాలంటే స్టోరీ విన్న తర్వాత చెప్తానని సత్యరాజ్ గారు చెప్పారు అని చెప్పి సత్యరాజ్ గారు నా ఇంటర్వ్యూలో లాస్ట్ టైం అన్నారు. ఇలా మీకు కూడా ఇలా కాల్ గుండెల మీద పెట్టినప్పుడు ఏమనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం దర్శి గారు? ఏమనిపించింది, బాగా తీస్తున్నాడా లేదా విశ్వనాథ్ అని అనిపించింది. తర్వాత ఈజ్ ద కెమిస్ట్రీ వర్కింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ us. ఈజ్ నాకు నచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ యాక్చువల్లీ. అవును. ఒక్క ఫోటోలో ప్రేమ, ఇంటిమసీ అన్ని చెప్పాలంటే వి థాట్ దిస్ విల్ బి ద బెస్ట్ థింగ్ అనమాట. సో వి థాట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంటిమేట్ మూమెంట్ ఇన్ ఎనీ మ్యారేజ్ is what I felt. Is that we are very comfortable in what we are doing. ఎట్లున్నామో, ఏ పరిస్థితులు ఉన్నామో. అండ్ ఇంకేం ఇంట్లో ఇట్లనే ఉంటారు ఎక్కువ మంది. మీరు కూడా చాలా సిగ్గుపడుతున్నారు అసలు. సిగ్గు తర్వాత జోకు చాలా ఉన్నాయి. అది కథల మీకు తెలుస్తుంది. ఇంకెన్ని రోజులు, 10 రోజులు అక్కడ మీకు చూపెడతారు. రియల్ లైఫ్ లోనే ఎంత బాగున్నారంటే మీరు ఇలాంటి రియల్ లైఫ్ లో ట్రై చేశారా మీ కాలేజ్ డేస్ లో కానీ? ఏంటిది
మీకు ఏ ఆన్సర్స్ కావాలో నాకు అర్థం కావట్లేదు కానీ మీకు చెప్పండి స్పెసిఫిక్ ఇట్లా రియల్ లైఫ్ లో ఏమైనా ట్రై చేశారా అంటున్నా. ఆబ్వియస్లీ చేస్తాం కదా భయ, ఏదో పెద్ద విషయం ఇది ఏమన్నా అసలు. ఇట్స్ లైక్ ఐ మ్యారీడ్ టు 7 years ఇన్ మై లైఫ్. ఐ ఆబ్వియస్లీ కాలేజ్ డేస్ లో అడుగుతున్నాను నేను. కాలేజ్ డేస్ లో అంత లేదు నేను యాక్చువల్లీ. కాలేజ్ మ్యారేజ్ లైఫ్ లో కదా అంటే కాలేజ్ లైఫ్ లో లేదు బ్రో. యాక్చువల్లీ కాలేజ్ టైమ్ లో నేను చాలా సిన్సియర్ గా చదువుకున్నా అండ్ దానివల్లనే ఇదంతా ఇక్కడ దాకా రాగలిగిన అంటే కాలేజ్ లో శ్రద్ధగా చెప్పినట్టు చదువుకొని. ఓకే, సో ఓన్లీ సినిమాల్లోనే ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయి మనకైతే. ఇలాంటి సీన్స్ ఏదో ఒకటి అడిగేసి ఏదో ఒకటి నీకు కావాల్సిన ఆన్సర్ తెప్పించేసుకొని ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు నువ్వు ఒక thumbnail పెట్టుకొని రీల్ చేసేసో ఇక మొత్తానికి నన్ను ఇంకా పాపులర్ చేసేసేయాలని ఎంత కష్టపడుతున్నావు. థ్యాంక్ యూ అసలు. నిజంగా అసలు ఇంత దాతృత్వమైన హృదయం నాకు అసలు. నాకు అందరికి ఇస్తూనే ఉంటావు నువ్వు బ్రేక్ లో. అసలు నిజంగా థ్యాంక్ యూ రోషన్. దీని బ్రేక్ అను షేక్ అండి. ఓ సారీ షేక్. నాకు రాహుల్ కూడా ఉంటే పక్కన బాగుండు అనిపించింది అసలు ఈ సినిమాలో. నువ్వు రాహుల్ తో స్పెషల్ గా కూర్చోవాలి. సూపర్. సో ఇన్ని ఇయర్స్ తర్వాత ఇలాంటి ఒక సినిమాలో సుమ గారు కనిపిస్తున్నారు అంటే చాలా మందికి మంచి ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఎలా యాంకరింగ్ చేస్తారో మాకు ఓకే, ఎలా యాక్ట్ చేశారో మళ్ళీ అనేది అప్పుడెప్పుడో వర్షంలో ప్రభాస్ అక్కగా యాక్ట్ చేసినప్పుడు మేము చూసాను థియేటర్లో, మళ్ళీ ఇప్పుడు నేను చూస్తున్నాను. ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సుమ గారు? మనం రియల్ లైఫ్ లో చూసిన సుమ గారికి అండ్ రియల్ లైఫ్ లో తన యాక్టింగ్ ఎలా ఫ్లిప్డ్ అండి. షీ జస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్. షీ జస్ట్ చాలా ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినట్టు నాకు అనిపించింది. అంటే దానికి చాలా కష్టం ఉంటుందిలే కానీ బట్ దట్ ద వే షీ ఈస్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఏదైనా మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అక్కతో సీన్ చేస్తున్నప్పుడు ఐ థింక్ అప్పుడు దాకా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే అప్పుడు దాకా అందరు నవ్విస్తూ ఉంటుంది, అందరు నవ్వుతూ ఉంటాం, అందరు హ్యాపీగా ఉంటారు. షీల్ వాక్, షీల్ బి లైక్ మంచిగా క్రాక్ జోక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. మేడం రెడీ మేడం మూడ్ యాక్షన్ రెడీ అనగానే షీల్ లైక్ ఇప్పుడు దాకా ఒకలాగా టక్ ఇట్లా మారింది అని నాకు చాలా ఇట్లా పోలీస్ రోల్ కదా. ఓ యా, వెరీ చాలా బాగుండే వర్కింగ్. అంటే చాలా you'll see a lot of experienced actors when you see them you'll know. సూపర్. ఏం చెప్తారు డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్? నాతో ఇంకొక ఫస్ట్ టైం. అవును, ఫస్ట్ టైం ఇస్ ఎ డెబ్యూటాంట్. ఓకే, yes, ఫస్ట్ ఫిల్మ్. యా, బాగా తీశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ హౌ ఇస్ డన్. ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను, నాతో కూడా చేయాలని కోరుకుంటున్నాను. కంటిన్యూగా చేస్తాను, నో ప్రాబ్లం. 21st నవంబర్ 21st మీరు మేడం తర్వాత మీ పిల్లలు ఖచ్చితంగా దయచేసి, అలాగే మీ రియల్ ఎస్టేట్ గ్యాంగ్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ దయచేసి థియేటర్లో చూడండి. యూ విల్ లవ్ దిస్. నీ ల్యాండ్ అయితే డెవలప్మెంట్ నాకే ఇవ్వాలి ఖచ్చితంగా భయ్యా. అయ్యో నాకు ల్యాండ్ ఉంటే ఇప్పుడే నీకే ఫోన్ చేస్తాను, నంబర్ కూడా ఉంది నా దగ్గర. ఐ హావ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ప్రేమ్ అంటే. సినిమా టీజర్ ట్రైలర్ చాలా చాలా బాగుంది దర్శి. ఏదో అతిశయోక్తి కాదు, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ దర్శిలో. బయట అందరు చూస్తున్నారు, బయట కూడా మాట్లాడుకుంటున్నారు, ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది, మీడియా అంతా మాట్లాడుకుంటుంది. దర్శి నెక్స్ట్ లెవెల్ ఆఫ్టర్ ప్రేమ్ అంటే అని అదే అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.